ఆంధ్రప్రదేశ్లోని హస్తకళాకారులు పర్యావరణ అనుకూల హస్తకళ కోసం ఏ ఇన్వాసిస్ ప్లాంట్ను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఇస్ ఏ వాటర్ హైసింత్. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఇటీవల బ్రాహ్మీ శాసనం కనుగొనబడింది? ఆన్సర్ ఇస్ ఏ పల్నాడు. ధరణికోట గ్రామంలో ఒక బ్రాహ్మీ శాసనం కనబడింది. ఇది 2వ శతాబ్దం CE నాటి బ్రాహ్మీ అక్షరాలను ఉపయోగించింది. మౌర్యుల కాలం నుండి ఉద్భవించిన పురాతన భారతీయ లిపిలలో బ్రాహ్మీ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఇస్ బి అన్నయ్య పాత్రుడు. తెలుగుదేశం పార్టీకి చెందిన నర్సీపట్నం ఎమ్మెల్యే సి అన్నయ్య పాత్రుడు 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా జూన్ 22, 2024న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డ్ ఏర్పాటు చేసిన బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అవార్డును ఏ జైలు అందుకుంది? ఆన్సర్ ఇస్ సి రాజమండ్రి సెంట్రల్ జైల్. పుష్పగిరి క్షేత్రాన్ని సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఆన్సర్ ఇస్ 2 and 3. ఇది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది. ఇది వల్లూరు వద్ద ఉన్న ఆలయానికి సమకాలీనమైనది. దీనిని కాయస్థ పాలకుడు నిర్మించారు. క్రింది ఏ భారతీయ రాష్ట్రాలలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనిపిస్తాయి? దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఇస్ డి గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. జీవశాస్త్రంలో ఒరిగామి దేనిని సూచిస్తుంది? జీవ అణువులను నిర్దిష్ట ఆకారాలు లేదా నిర్మాణాలుగా మడవటం. జీవశాస్త్రంలో ఒరిగామి అనేది జపనీస్ పేపర్ ఒరిగామి ద్వారా ప్రేరణ పొందిన DNA వంటి అణువులను నిర్దిష్ట ఆకారాల్లోకి మడత పెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో చూసిన ముఖ్యమంత్రి జల్ స్వాలంబన్ అభియాన్ 2 పథకము ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఇస్ ఏ రాజస్థాన్. ఇటీవల వార్తల్లో చూసిన నేచర్ ఆఫ్రికా చొరవ ఏ సంస్థకు సంబంధించింది? ఆన్సర్ ఇస్ డి యూరోపియన్ యూనియన్. నేచర్ ఆఫ్రికా EU కార్యక్రమం ఉద్యోగాలను సృష్టించడం, భద్రతను మెరుగుపరచడం మరియు స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడం ద్వారా ఆఫ్రికాలో జీవ వైవిధ్య పరిరక్షణపై దృష్టి పెడుతుంది. ఆహారంలో ద్రవనత్రజనిని అనధికారికంగా ఉపయోగించడం గురించి ఇటీవల ఏ సంస్థ సలహా జారీ చేసింది? ఆన్సర్ ఇస్ FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. నైట్రోజన్ రంగు లేని, వాసన లేని వాయువు లేదా ద్రవం ఘనీభవన ప్రొఫిల్లింగ్, ప్యాకేజీ మరియు నురుగు కోసం ఉపయోగించబడుతుంది. 2011 ఆహార భద్రత మరియు ప్రమాణాల నియంత్రణ ప్రకారం పరిగణించబడుతుంది. ఇటీవల వార్తల్లో చూసిన డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఇస్ బి ఎగుమతి చేసిన వస్తువులలో ఉపయోగించే వస్తువులపై కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ సుంకాల సంఘటనలను తగ్గించడం. ఇటీవల వార్తల్లో పేర్కొన్న ర్యాబిట్ RI అంటే ఏమిటి? ఆన్సర్ ఇస్ బి AI పరికరము. జర్మనీలో జరిగిన హిల్బ్రోన్ నెకార్ కప్ 2024 ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఇస్ డి సుమిత్ నాగల్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశం ఇటీవల తన కొత్త డీప్ స్టాండ్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణి ఎయిర్ లోరాని ఆవిష్కరించింది? ఆన్సర్ ఇస్ సి ఇజ్రాయిల్.
ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సమాధాన ప్రకోష్ఠను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఈస్ ఏ. హర్యానా. ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ క్వీన్స్లాండ్ లో ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న టేరోసార్ అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ సి. ఎగరని పక్షులకు సంబంధించినవి. వార్తల్లో కనిపించిన వోల్ఖోవ్ నది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఈస్ డి. రష్యా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఫెయిడ్ అండర్-20 బాలికల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఈస్ సి. దివ్యా దేశ్ముఖ్. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం AYCగా ప్రకటించింది? ఆన్సర్ ఈస్ ఏ. 2024. ఈ జంతువులు మిలియన్ల మంది ప్రజల జీవితాలలో ముఖ్యంగా కఠినమైన వాతావరణంలో పోషిస్తున్న కీలక పాత్ర గురించి అవగాహన కల్పించడం. ఇటీవల నాసా యొక్క ఏ టెలిస్కోప్ పాలపుంత గ్యాలక్సీలో సహజీవన వ్యవస్థ HM సెగెట్టిని గమనించింది? హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఆన్సర్ ఈస్ ఏ. ఇటీవల చంద్రుని అన్వేషణ కోసం నాసా యొక్క ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసిన 43వ దేశం ఏది? ఆన్సర్ ఈస్ సి. ఆర్మేనియా. ఇటీవల WHO సాంప్రదాయ వైద్యంలో ప్రాథమిక మరియు సాహిత్య పరిశోధన కోసం WHO సహకార కేంద్రంగా ఏ వైద్య సంస్థను నియమించింది? ఆన్సర్ ఈస్ ఏ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, హైదరాబాద్, నిమ్స్. థ్యాంక్ యూ.